ఇవాళ గతంలో ఉన్నటువంటి నిరంకుశ పాలనను అంతమొందించి ప్రజా పరిపాలనను అందిస్తుందనేది మా అందరికీ ఉన్నటువంటి ఆశయం, కోరిక. చాలా ఏళ్ల తర్వాత ఇవాళ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, తెలంగాణ వచ్చినట్టుంది ఇవాళ నిజంగా అని. నిజంగా ఇవాళ తల మీదకి వెళ్ళి భారం దించుకున్నట్టుంది, ఎద మీద నుంచి కుంపడి దించుకున్నట్టుంది అనేటువంటి మాట ఎక్కడ పోయినా అదే మాట ప్రజలు చెప్తా ఉన్నారు. ఇంతటి సంతోషం నేను తెలంగాణ ఏర్పడిన రోజు చూసినా, ఇవాళ మళ్ళీ చూస్తున్నా. వచ్చిన తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయింది. ఆ బందీ అయినటువంటి తెలంగాణను ఇవాళ మనం విడిపించుకోగలిగినామనే సంతోషం ప్రజల్లో ఉంది. ఇప్పటికిక ప్రజా తెలంగాణ నిర్మాణమే మన ముందు బాకీగా ఉంది. ప్రజా తెలంగాణ నిర్మాణమే బాకీ ఉంది. ఆ ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం మరి అన్ని పార్టీలు, సిపిఐ కానీ, తెలంగాణ జనసమితి కానీ, అదేవిధంగా అనేక ప్రజా సంఘాలు ఈ మార్పు కోసం ప్రయత్నం చేసినాయి. ఇవాళ కీలకం ఏంటంటే ఈ మార్పు ఏ లక్ష్యం కోసం ప్రజలు కోరుకున్నారో ఆ లక్ష్య సాధన అంటే ఒక ప్రజాస్వామికమైన తెలంగాణ, ప్రజలందరికీ మేలు చేసేటువంటి అభివృద్ధి, ఉపాధి కల్పించేటువంటి అభివృద్ధి రావాల్సిన అవసరం ఉంది. అట్లాంటి అభివృద్ధి సాధన కోసం మా వంతు పాత్ర మేము పోషిస్తాం. వాట్సాప్ కాల్లో మాట్లాడుకున్నటువంటి దుర్భర పరిస్థితులు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు చాలా మంది నిన్న నాకు ఒక ఆయన చేసి ఇంకా వాట్సాప్ కాల్ అక్కర్లేదన్న, ఇప్పటి నుంచి ఇక నార్మల్ కాల్ చేసుకోవచ్చు అని. ప్రతి కాలు టెలిఫోను నిరంతరము అవి నిఘా ఉంటుండేది. ఇవాళ నిఘా పోయింది. ఫోన్ మాట్లాడితే ఒక టెన్షన్ ఉంటుండేది. ఫోన్ రోజు వింటుండేది. మా ఇంట్లో ఏదన్నా మాట్లాడుతుంటే సడన్గా ఏదో ఎక్కువ మాట్లాడుతున్నావు, ఏం కాల్ చేసినావు అని అడుగుతుండేది. కాబట్టి ఆ పరిస్థితి అనేది పోయింది. ఒక భయం అనేది పోయి ప్రజలు ఒక స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అంటే మామూలు రిలీఫ్ కాదండి ఇది, మాటలతో చెప్పితే అర్థమయ్యేది కాదు. ఎక్కడ పోయినా మనుషులు అదే అంటున్నారు, ప్రజలు అదే అంటున్నారు. భయం పోయింది సార్, ఏదో స్వేచ్ఛగా. ఈ స్వేచ్ఛ మనకి ఇదివరకు ఎన్నడూ అనిపించలేదు. 9.5 ఏళ్లలో మొట్టమొదటిసారి స్వేచ్ఛగా జీవిస్తున్నట్టు అనిపిస్తున్నది. చాలా సంతోషంగా ఉంది అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రభుత్వాలు మారితే మామూలు ఎంప్లాయీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, కానీ ఇట్లా పండుగ వాతావరణం చేసుకోవడంలో ఆంతర్యం ఎట్లా ఉందని ఉద్యమకారులుగా అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే స్వేచ్ఛ అండి, మామూలుగా కాదు. ఇప్పుడు ఉద్యోగస్తుల్లో సంఘ నాయకులను దగ్గర పెట్టుకున్నారు, కానీ ఉద్యోగస్తుల సమస్యల గురించి ప్రభుత్వం ఎన్నడూ కూడా దృష్టి పెట్టలేదు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేసింది శూన్యం. విపరీతంగా ట్రాన్స్ఫర్ల పేరుతో వేధింపు. 371 జీవో కిందనైతే పిల్లలు కాదు, ఒకరినొకరు 317 జీవో కింద భార్యాభర్తలను, పిల్లల్ని ఒకళ్ళు తలా ఓదికు చెల్లా చెదురుగా ఇసిరేసినట్టు చేశారు. ఆగమాగం అయిపోయినాయి కుటుంబాలన్నీ కూడా. ప్రమోషన్లు నిలిచిపోయినాయి. చాలా డిపార్ట్మెంట్లో 9.5 ఏళ్లుగా ప్రమోషన్లు రాలేదు. పే ఎమాల్యుమెంట్స్ ఇవ్వలేక ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచిన సంగతి కూడా అందరికీ తెలుసు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఉద్యోగస్తులు కూడా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విపరీతంగా పనిభారం పెరిగింది. ఇది బిస్వాల్ కమిటీ కూడా అంగీకరించింది. పనిభారం పెరిగింది కాబట్టి ఒకవైపు పనిభారం పెరిగింది, ఇంకోవైపు విపరీతంగా నిఘా, అవమానపరచడం, పనులు చేస్తలేరు అని, దొంగలని రకరకాలుగా వాళ్ళని అవమానపరచడం, ప్రమోషన్లు ఇవ్వకపోవటం. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కసారే నా దృష్టిలో ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చినాయి, కానీ ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటి వరకు ప్రమోషన్లు అనేవి రానేలేదు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అనేవాడు కాదు సార్, అన్ని ఫ్రెండ్లీ అనేవాడు, కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇంతగా ఆయన బయట జనంలో మామూలుగా బదనాం చేయలేదు. ఆయన చేసినంతగా ఇదివరకు ఏ ప్రభుత్వం కూడా బదనాం చేయలేదు. మాట్లాడలేని వాతావరణం, సాహసం చేయలేని పరిస్థితి, సంఘాలన్నీ కూడా కుదేలైపోయినాయి, సరిగ్గా పనిచేయలేని పరిస్థితి సృష్టించింది. గట్టిగా మాట్లాడితే సంఘ నాయకులందరి మీద ఒత్తిడి పెట్టడం. మనకు తెలుసు, కొంతమంది మీద ఏసీబీ కేసులు మోపి వాళ్ళ నోళ్లు మోయించిన సంగతి, పీడీ యాక్ట్ కింద బెదిరించిన సంగతి అందరికీ తెలిసినటువంటిదే. ఇన్ని రకాల వేధింపులు ఇదివరకు ఎన్నడూ కూడా ఉద్యోగస్తులు ఎదుర్కోలేదు. ఇవాళ మొట్టమొదటిసారి ఈ అన్ని వేధింపుల నుంచి ఒక బయటపడి ఒక ప్రశాంతంగా బతికే వాతావరణం కలగటంతో ఇవాళ నిజంగా ఒక పండుగ వాతావరణం మనకి ఎక్కడ పోయినా కనబడుతుంది.
అందుకనే ఇవాళ ఇక్కడ సెక్రటేరియట్ ముందు కూడా ఒక పండుగ జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావచ్చు, ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మీరు ఎటువంటి చొరవ చూపుతారు? ఈ సమస్యల పరిష్కారం మేము తప్పకుండా ఇదివరకు కూడా మేము ప్రయత్నం చేసినా కానీ ప్రభుత్వాలు పట్టించుకొని చాలా ప్రయత్నం చేసినాం. ఆంధ్రాలో ఉన్న ఉద్యోగస్తులందరినీ తేవాలని కూడా అడిగినాం, కానీ పట్టించుకోలేదు ప్రభుత్వాలు. ఇవాళ మేము ఒక ఆశ ఏం పడుతున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వింటది అనేది ఒక ఆశ ఉంది. ఏదన్నా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకుపోవటానికి అయితే అవకాశం ఉంది. తప్పకుండా ఓ పరిష్కారానికి మార్గం ఉంటుంది. ఇదివరకు ఏముండేనంటే వాళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడంతో కార్యదర్శులు ఏదన్నా చేద్దామనుకున్నా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితి, మంత్రులు చేయలేని పరిస్థితి. ఇప్పుడు కనీసం మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, కార్యదర్శులు పనిచేస్తారు. కాబట్టి ఏది చెప్పినా కానీ ఒక మాట కొంత లాభం జరుగుతుంది. అవి చాలా ఏళ్లుగా మేము ఆ సమస్యలతో సతమతమై వాళ్ళతో కలిసి కొట్లాడినాం కాబట్టి అవి ఏంటియో ఏం చెప్పాలో కూడా మాకు కూడా కొంత అవగాహన ఉంది. తప్పకుండా వాటిని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోగలుగుతాం, ఒక పరిష్కారాన్ని సాధించగలుగుతాం. మళ్ళీ యూనియన్లు స్వతంత్రంగా తమ పద్ధతి ప్రకారం పనిచేసుకునేటువంటి వాతావరణం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా సీరియస్గా జరుగుతాయి. అందరం కూడా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కోదండరాం గారి పాత్ర ఎలా ఉండబోతుంది? తప్పకుండా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగానైతే ఉన్నాం. అది ఏ రూపకంగా మేము మాట్లాడుకోవాలి, నిర్ణయించుకోవాలి, కానీ ఒక వారంలో తప్పనిసరిగా ఇంతకాలం అణిచివేయబడ్డ ప్రజలు గుర్తుగా నిలబడతాం. సమస్యలను ప్రభుత్వం